వెల్కమ్ టు శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్. శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్లో ప్రాజెక్ట్ బి అనేది మనము లాంచ్ చేసుకున్నాము. ఇంతకుముందు ప్రాజెక్ట్ ఏ ఉండేది, ఇప్పుడు మనము ప్రాజెక్ట్ బి అనేది సెకండ్ డివిజన్ అని స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ బిలో మనకు లెవెల్ ఇన్కమ్తో పాటు గ్లోబల్ టీమ్ ఇన్కమ్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ బి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ బిలో WDP ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి కేవలము 2500 రూపాయలు. 6 లెవెల్స్ ఉంటాయి. లెవెల్కి 2 చొప్పున 12 మంది డైరెక్ట్ మెంబర్స్ని ఇస్తే సరిపోతుంది. సో టోటల్గా మన ఇన్కమ్ అనేది 1,09,20,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా ఈ ప్లాన్ మీకు అర్థమవుతుంది క్లియర్గా. జాయినింగ్ ప్యాకేజ్ 2500. సో దీనిలో 500 రూపాయలు వచ్చేసి ఈ పిన్ రిజిస్ట్రేషన్కి, తర్వాత 2000 రూపాయలు అనేది ఫస్ట్ లెవెల్ అప్గ్రేడ్కి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ పిన్ అనేది 500 రూపాయలు కదా. సో దాంట్లో 100 రూపాయలు వచ్చేసి ఫౌండేషన్కి వెళ్ళిపోతుంది, 400 రూపాయలు వచ్చేసి డైరెక్ట్ ఇన్కము. సో టోటల్గా వచ్చేసి 500 రూపాయలు అన్నమాట. డైరెక్ట్ మెంబరు ఒక్కొక్క లెవెల్కి 2 మనము రెఫర్ చేయాలి. టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయి. 6 లెవెల్ అంటే లెవెల్కి 2 చొప్పున 12 మందిని డైరెక్ట్ రెఫర్ చేస్తాము. తర్వాత ఒక్కొక్క రెఫర్ మీద మనకు 400 చొప్పున 12 మందిని మనం రెఫర్ చేస్తాం కాబట్టి 400 ఇంటూ 12 మంది అంటే 4800 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది ఓన్లీ రెఫరల్ మీద. అంటే మనం జాయినింగ్ ప్యాకేజ్ ఇచ్చేసింది మాత్రం కేవలం 2500. 2500తో మనము ఈ యొక్క సంస్థలకి వస్తే మనకు వచ్చేసి 12 మందిని రెఫర్ చేయడం ద్వారా రెఫరల్ ఇన్కమ్ మాత్రము 4800 వస్తుంది. అంటే మనం పెట్టిన దానికంటే ఎక్కువ వస్తుంది, డబుల్ వస్తుంది. సో ఎంతమంది డైరెక్ట్ చేయొచ్చు అంటే అన్లిమిటెడ్. మీకు ఎంతమంది పరిచయం ఉంటే అంతమందిని మీరు డైరెక్ట్ రెఫరల్ అనేది చేయొచ్చు. మినిమం మాత్రము 12, మ్యాక్సిమం మాత్రము అన్లిమిటెడ్. సో మినిమం 12 ఎట్లా ఒకేసారి 12 ఇవ్వచ్చు అంటే 100% ఒకేసారి 12 ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్క లెవెల్కి 2 చొప్పున మనం కూడా రెఫర్ చేయొచ్చు. సో టోటల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. సో ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, రెండోది లెవెల్ ఇన్కమ్, మూడోది వచ్చేసి గ్లోబల్ ఇన్కమ్, అండ్ 4వది వచ్చేసి కార్ ఫండ్. సో ఈ 4 రకాల ఇన్కమ్స్ అనేది మనము ప్రాజెక్ట్ బిలో చూస్తామండి. సో దీని గురించి క్లియర్గా మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము. దయచేసి స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే మీకు అక్కడ చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మీరు వినకపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లెవెల్, తర్వాత గివ్ హెల్ప్, రిసీవ్ హెల్ప్ లేదా టేక్ హెల్ప్ అనేది మనకి ఇక్కడ ఉంది, క్లియర్గా చూడండి. సో లెవెల్ మరొకసారి చెప్తున్నాను, గివ్ హెల్ప్, రిసీవ్ హెల్ప్ లేదా టేక్ హెల్ప్. సో లెవెల్ 1 ఫస్ట్ లెవెల్లో మనము 2500 ప్యాకేజ్లో వచ్చినాం కదా ఫస్ట్ లెవెల్లో. సో అక్కడ 2000 రూపాయలు మనము హెల్ప్ చేసినాం ఒకరికి. సో ఎప్పుడైతే హెల్ప్ చేసి 2 రెఫర్ చేయగానే వాళ్ళు ఇద్దరు చేయగానే సో మనకు 2000 ఇంటూ 2 చొప్పున 4000 రూపాయలు రావడం జరుగుతుంది. సో వచ్చినటువంటి అమౌంట్ ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అప్గ్రేడ్ చేస్తాం. సో అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకి ఇంకా 2 పేమెంట్లు 2000 చొప్పున రావడం జరుగుతుంది. అంటే 4000 రూపాయలు మన అకౌంట్కి వచ్చేస్తాయి. అంటే 4000 రూపాయలు అనేది మన ఫస్ట్ లెవెల్ ప్రాఫిట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మనకు ఆ ఐడి ఓపెన్ చేస్తున్నామో దయచేసి 2000 పేమెంట్లు మొదటి 2 రిసీవ్ కాగానే మనకు అలర్ట్ కానీ పాపప్ కానీ టైమర్ కానీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టైమర్ స్టార్ట్ అవుతుందో ఆ టైమర్ ఇన్ టైంలో 72 గంటల లోపే మనము ఈ యొక్క అప్గ్రేడేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ లెవెల్లో మనకు 2 పేమెంట్లు ఎప్పుడైతే వస్తాయో 2000 4000 రాగానే ఇమీడియట్గా అప్గ్రేడ్ చేసేయాలి. చేస్తే మన టీం ద్వారా నెక్స్ట్ వచ్చే 2 పేమెంట్లు ఏవైతే ఉన్నాయో 2000 చొప్పున ఆ 4000 రూపాయలు మన ప్రాఫిట్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము 4000 రూపాయలతో సెకండ్ లెవెల్ యొక్క ఇన్కమ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే లెవెల్ 2లో కూడా 2 మనం రెఫర్ చేయాలి. రెఫర్ చేస్తే ఆ లెవెల్ 2లో కూడా మనము ఏం చేస్తామంటే ఇక్కడ 2 పేమెంట్స్ అనేది రావడం జరుగుతుంది 4000 చొప్పున. అప్పుడు 8000 అనమాట. 8000 ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనము 3rd లెవెల్కి అప్గ్రేడేషన్ అవుతుంది. ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో మనకు 6 పేమెంట్లు 4000 చొప్పున 24000 రూపాయలు మన అకౌంట్కి రావడం జరుగుతుంది. గమనించండి. సో ఎప్పుడైతే 4000 పేమెంట్లు 2 వస్తాయో 8000 మనకు అలర్ట్ వస్తుంది 72 గంటలు. ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే అప్గ్రేడ్ చేసేయాలన్నమాట. సో ఎప్పుడైతే 8000కి అప్గ్రేడ్ అయినామో 3rd లెవెల్కి ఇక్కడ ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే 2 రెఫరల్స్ ఇవ్వాలి. 2 రెఫరల్స్ ఇస్తేనే ఈ 3rd లెవెల్ యొక్క ఇన్కము తీసుకుంటాం, లేకుంటే తీసుకోము. అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనకు 8000 రూపాయలను గివ్ హెల్ప్ చేసినామో, హెల్ప్ అనేది సహాయం చేసామో అప్పుడు మనకు 3 నుంచి
8,000 చొప్పున మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది 24,000 రూపాయలు. సో ఎప్పుడైతే 24,000 రూపాయలు వస్తుందో దాంట్లోకి వెళ్ళి కేవలము 16,000 రూపాయలు మాత్రము నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తాం, వేరే వాళ్ళకి సహాయం చేస్తాం. ఎప్పుడైతే సహాయం చేస్తామో రిమైనింగ్ 13 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి 8,000 చొప్పున మన అకౌంట్కి 1,04,000 రూపాయలు మనకు రావడం జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 3 పేమెంట్ 8,000 వస్తాయో అప్పుడు మనకు అలర్ట్ వస్తుంది. 126 గంటల లోపల మనం ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేయాలి. చేయకపోతే మీ ఐడి బ్లాక్ అవుతుంది, మీకు రావాల్సిన పేమెంట్స్ పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే 16,000 చేసామో మనం అప్గ్రేడ్, మనకు మన టీం ద్వారా 16,000 పేమెంట్లు 2 వస్తాయి, అంటే 32,000 రూపాయలు వస్తాయి. ఆ 32,000 రూపాయలు మనం ఉంచుకోకుండా ఇమీడియట్గా టైమర్ ఆన్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా 32,000 రూపాయలు 5 లెవెల్కి అప్గ్రేడ్ చేస్తాం. తర్వాత మనకు 16,000 పేమెంట్ 30 మంది నుంచి రావడం జరుగుతుంది. అంటే సుమారుగా 4,80,000 రూపాయలు మన అకౌంట్కి రావడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే మనము 32,000 రూపాయలు మనం అప్గ్రేడ్ చేసామో ఈ 5 లెవెల్లో కూడా ఖచ్చితంగా ఇద్దరిని రెఫర్ చేయాలి. సో అట్లా 5 లెవెల్లోకి ఇప్పుడు ఎంతమంది ఏంటండి, లెవెల్కి 2 చొప్పున 10 మందిని మనం రెఫర్ చేయాల్సిందే. రెఫర్ చేయకపోతే నెక్స్ట్ ఇన్కమ్ రాదు. సో ఎప్పుడైతే మనం 32,000 రూపాయలు హెల్ప్ చేసామో మనకు టీం ద్వారా 32,000 రూపాయలు 2 వ్యక్తులు మనకు పేమెంట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. అప్పుడు 64,000 అవుతుంది. 64,000 ఇమీడియట్గా మనము 6వ లెవెల్కి ఒక్కరికి హెల్ప్ చేస్తాం నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ తీసుకోవడానికి. ఎప్పుడైతే మనము 64,000 హెల్ప్ చేసామో మన టీం ద్వారా 62 మంది ఒక్కొక్కరు 32,000 చొప్పున మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మనకు వచ్చే ప్రాఫిట్ 19,84,000 రూపాయలు మన ప్రాఫిట్గా ఉండిపోతుంది అన్నమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే మనము 64,000 రూపాయలు 6వ లెవెల్కి అప్గ్రేడ్ చేసామో, సో ఒకరికి హెల్ప్ చేసామో మనకు 64,000 ఇంటూ 2 చొప్పున 1,28,000 రూపాయలు మనం రిసీవ్ హెల్ప్ లేదా టేక్ హెల్ప్ లేదా సహాయాన్ని మనం పొందుతాం. సో ఎప్పుడైతే 1,28,000 సహాయం పొందుతామో మనకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే మనం ఇమీడియట్గా 2,000 రూపీస్ మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి. సో ఎప్పుడైతే 2,000 రూపీస్ మనం అప్గ్రేడ్ చేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది 6 లెవెల్లతో క్లోజ్ అయ్యే ప్లాన్ కాదు, కంటిన్యూస్గా రీబర్త్ అనేది జరుగుతూనే ఉంటుంది. 2,000 రూపాయలు అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకు 6వ లెవెల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు 126 మంది నుంచి 64,000 చొప్పున దాదాపుగా 81,90,000 రూపాయలు మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్నాం క్లోజ్ అయిపోయిందో లాస్ట్ పేమెంట్ 126 పేమెంట్ ఆ పర్సన్ 126 పర్సన్ 64,000 పేమెంట్ రిసీవ్ చేసుకోగానే మనం ఆటోమేటిక్గా మళ్ళీ 6 లెవెల్స్ కంటిన్యూ అవుతుంది, రీబర్త్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా మనం 6 లెవెల్లో తీసుకునేటువంటి ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల 1,09,20,000 రూపాయలు మనము ఇది 6 లెవెల్లో మనము తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,09,20,000 రూపాయలు ఈ యొక్క 6 లెవెల్లో తీసుకుంటున్నాం. తీసుకోగానే ఆటోమేటిక్గా మళ్ళీ 2,000 పేమెంట్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4,000 పేమెంట్స్, 8,000 పేమెంట్స్, 16,000, 32,000, మళ్ళీ 64,000. సో అట్లా మళ్ళీ ఇంకొక సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది సైకిల్స్ అనేది లైఫ్ టైం అనేది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్లోబల్ ఇన్కమ్. సో మనది ఎప్పుడైతే 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోతుందో మన ఐడి వచ్చేసి డైరెక్ట్గా గ్లోబల్కి యాడ్ అవుతుంది. సో ప్రాజెక్ట్ బి అనేది గ్లోబల్ ఇన్కమ్ కాబట్టి డైరెక్ట్గా సింగిల్ లెగ్కి యాడ్ అయిపోతుంది. ఎట్లా? సో ఎప్పుడైతే సెకండ్ లెవెల్లో మనకు 4,000 రూపాయలతో 8 మంది ద్వారా పేమెంట్ అనేది రిసీవ్ అయితే సో అక్కడ మన ఒక ఐడి గ్లోబల్గా ఎంట్రీ అవుతుంది. ఎంత? 2,000 రూపాయలతో గ్లోబల్గా ఎంట్రీ అవుతుంది. సో ఎప్పుడైతే 3వ లెవెల్ పేమెంట్ అనేది మనము 3వ లెవెల్లో 8,000 చొప్పున 16 మంది పేమెంట్స్ అనేది రిసీవ్ హెల్ప్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు 3 ఐడీలు అనేది 2,000 చొప్పున సింగిల్ లెగ్లోకి గ్లోబల్గా ఎంట్రీ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే 4వ లెవెల్కి వచ్చేసి 16,000 చొప్పున 32 పేమెంట్స్ మనకు రిసీవ్ ఎప్పుడైతే అవుతాయో 5 ఐడీస్ అనేది మనది 2,000 చొప్పున గ్లోబల్కి యాడ్ అవుతుంది. సో 5 లెవెల్కి ఎప్పుడైతే వచ్చినామో 32,000 పేమెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో 64 మంది మనకు 32,000 పేమెంట్తో మనకు అకౌంట్కి పేమెంట్ చేస్తారో అప్పుడు 8 ఐడీలు 2,000 చొప్పున గ్లోబల్ టీమ్కి యాడ్ అవుతుంది. సో 6వ లెవెల్కి ఎప్పుడైతే వస్తామో 6వ లెవెల్ కంప్లీట్ అవ్వగానే 128 మంది మనకు 64,000 చొప్పున ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఇక్కడ 10 ఐడీలు 2,000 చొప్పున గ్లోబల్కి యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనము ఒక్కసారి గ్లోబల్కి వస్తే టోటల్గా 27 ఐడీస్ గ్లోబల్గా రీఎంట్రీ అవుతాయి అన్నమాట. అంటే 27 ఇంటూ 2,000 చొప్పున 54,000 రూపాయలు మనము హెల్ప్ చేస్తే, గుర్తుపెట్టుకోండి,
27 ఐడీలు 2000 చొప్పున హెల్ప్ చేస్తే ఎంత అవుతుంది? 54,000 రూపాయలు మనము హెల్ప్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ 1,08,000 రూపాయలు. టోటల్గా మనకు ప్రాఫిట్ వచ్చేసి 1,08,000 రూపాయలు అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఐడి గ్లోబల్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకు 6 లెవెల్స్ కంప్లీట్ చేయగలుగుతా. 27 ఐడీల ద్వారా మనము 54,000 హెల్ప్ చేస్తూ 1,08,000 ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది మన ప్రాఫిట్ అన్నమాట. మరి ఆ సింగిల్ లెగ్ ఎట్లా ఇన్కమ్ తీసుకుంటాం ఏంది అనేది అది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేసిరంటే మీకు ఇది అర్థం కాదు. గ్లోబల్ ఇన్కమ్ అనేది గ్లోబల్ టీమ్ ద్వారా వస్తుంది, మన టీంతో సంబంధం లేకుండా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సింగిల్ లెగ్లో ఎట్లా అంటే ABCDEFG అనే వ్యక్తి ఉన్నారు కదా. ఇప్పుడు ఏ అనే వ్యక్తి తన పైన ఉన్న వ్యక్తికి 2,000 రూపీస్ హెల్ప్ అనేది చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ 2,000 రూపాయలు తన పైన ఉన్న వ్యక్తికి గ్లోబల్గా సింగిల్ లైన్లో హెల్ప్ చేస్తే తనకి B మరియు C నుంచి 2,000 రూపాయలు సహాయం అనేది అందడం జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది మీకు అర్థమైందంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 2x2 ప్లాన్ లేదు, మ్యాట్రిక్స్ లేదు, ఎలాంటి ప్లాన్ లేదు. ఓన్లీ సింగిల్ లైన్లో మాత్రము ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది గ్లోబల్గా. ఎన్ని ఐడీస్ అండి? 27 ఐడీస్ రీఎంట్రీ అవుతాయి. దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి 2,000 రూపాయలు తన పైన ఉన్న వ్యక్తికి ఇవ్వగలిగితే B అనే వ్యక్తి నుంచి 2,000, తర్వాత C అనే వ్యక్తి నుంచి 2,000, అంటే 2,000 ఇంటూ ఇద్దరు చొప్పున తీసుకుంటే 4,000 రూపాయలు హెల్ప్ అనేది అందుతుంది. అప్పుడు ఏ అనే వ్యక్తి కిందికి వెళ్ళిపోతాడు, అప్పుడు B అనే వ్యక్తి వస్తాడు. సో B అనే వ్యక్తి ఆల్రెడీ C అనే వ్యక్తి Aకి ఇచ్చిండు కాబట్టి D మరియు E నుంచి 2,000 చొప్పున 4,000 రూపాయలు Bకి ఇస్తారు. అలానే B అనే వ్యక్తి కిందికి వెళ్ళిపోయాడు, A కిందికి వెళ్ళిపోయాడు. అప్పుడు C అనే వ్యక్తి వస్తాడు. C అనే వ్యక్తికి F మరియు G నుంచి 2,000 చొప్పున 4,000 ఇస్తారు. దాని తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ D అనే వ్యక్తి వస్తారు. D అనే వ్యక్తి వస్తే లాస్ట్లో ఉన్న 2% మళ్ళీ D అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సైకిల్ అనేది ఎట్లా అవుతుందంటే కంటిన్యూస్గా అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇది సింగిల్ లెగ్లో వచ్చేటువంటి ఇన్కమ్ అన్నమాట. అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడండి, సింగిల్ లైన్లోనే ఉంది. సో ఇక్కడ మన అప్ లైనరు డౌన్ లైన్ అవుతాడు, మన డౌన్ లైనర్ అప్ లైనర్ అవుతున్నాడు. అప్ లైనర్ డౌన్ లైన్ అవుతాడు, డౌన్ లైన్ అప్ లైన్. క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నారు, G కిందికి వచ్చేసిండు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, G కిందికి రావడం జరిగింది. అంటే ఫస్ట్ లాస్ట్ అయిపోతున్నారు, లాస్ట్ నుంచి ఫస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కార్ ఫండ్ గురించి మనం తెలుసుకుందాం. కార్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సంస్థ కూడా కార్ ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఆ కార్ ఫండ్ తీసుకోవాలంటే చిన్న కండిషన్ కూడా ఉంది. ఎలాంటి కండిషన్స్ ఉన్నాయంటే సింపుల్ కండిషనే, అది మనం ఈజీ టాస్క్, తొందరగా కూడా ఫినిష్ చేయొచ్చు. కేవలం మనం పర్చేజ్ చేసినటువంటి 6 లెవెల్లో 12 మందితోని ఈ కార్ ఫండ్ను తొందరగా మనము రీచ్ అయ్యే అవకాశము ఖచ్చితంగా ఉన్నది. సో ఇక్కడ యూ అని మనం ఉన్నాము. సో ఇక్కడ మనకు A నుంచి L వరకు 12 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మంది ద్వారా టోటల్ టీం ఎప్పుడైతే 1,500 అయితే అవుతుందో అప్పుడు మనము కార్ ఫండ్కు ఎలిజిబుల్ అవుతాం కదండి. అయితే 1,500 ఎట్లయితారు మరి అంటే 1,500 కావడానికి కూడా ఒక చిన్న టార్గెట్ పెట్టారు. ఎందుకంటే ఆ టార్గెట్ పెట్టకుండా కుదరదు కదండి, ఒకరే చేస్తే కుదరదు కదా. సో అట్లా అని చెప్పి 12 మంది ఎప్పుడైతే ఒక్కొక్కరు 125 టీం కింద అవుతుందో అప్పుడు ఆ 125 ఇంటూ 12 మంది చూసుకుంటే టోటల్ 1,500 మంది అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 1,500 టీం మన డౌన్లో అవుతుందో అప్పుడు మనము షోరూమ్కి వెళ్ళినట్లయితే మనకు సంస్థ నుంచి ఇచ్చేటువంటి స్విఫ్ట్ డిజైర్కి కార్ ఫండ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమారోటి బ్యాంక్ ఫౌండేషన్ ద్వారా మీరు రెండవ ఆదాయాన్ని పొందాలని మీరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మెంబర్ అయి ఉంటే మీ అప్లైనర్ని ఖచ్చితంగా అడిగి పూర్తి వివరాలు తెలుసుకోండి. సో తప్పకుండా ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ మాసం నుంచి 2025 డిసెంబర్ లోపు 1 ఇయర్లో ఖచ్చితంగా మీరు ఈ ప్లాట్ఫామ్లో ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. ముందుగా మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ ఇన్కమ్ను ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.